సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సవరించిన నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ను పొందారు. అయితే ఫిజిక్స్ ప్రశ్నకు ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చిన కాంపెన్సేటరీ మార్కులను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో ఫలితాలను ఎన్టీఏ సవరించింది. ఫలితాలను సవరించడంతో దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్లు ప్రభావితమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సవరించిన నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకును పొందారు. అయితే ఫిజిక్స్ ప్రశ్నకు ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చిన కాంపెన్సేటరీ మార్కులను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ క్రమంలో ఫలితాలను ఎన్టీఏ సవరించింది. ఫలితాలను సవరించడంతో దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్లు ప్రభావితమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సవరించిన నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ను పొందగా ఫిజిక్స్ ప్రశ్నకు ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చిన కాంపెన్సేటరీ మార్కులను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ పరీక్ష 2024 పరీక్ష అక్రమ వ్యవహారాలపైన కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చిన విషయం తెలిసిందే. నీట్ ని రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే నీట్ పరీక్ష లీకేజీ నిజమేనని కూడా సుప్రీంకోర్టు ధృవీకరించింది. దేశం మొత్తం లీకేజీ జరిగిందని చెప్పలేమని కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పరీక్ష లీకేజీ వల్ల బీహార్ లో 155 మంది లబ్ధి పొందారని కూడా సుప్రీంకోర్టు తెలిపిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో నెట్ కౌన్సిలింగ్ యథావిధంగా కూడా జరగనుంది అని కూడా మనకు తెలిసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సవరించిన నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జూన్ 14న ప్రకటించిన ఫలితాల్లో 67 మంది విద్యార్థుల టాప్ ర్యాంకును పొందారు. అయితే ఫిజిక్స్ ప్రశ్నకు ఎంపిక చేసిన విద్యార్థులకు కాంపెన్సేటరీ మార్కులు మాత్రం వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఫలితాలను ఎన్టీఏ సవరించింది. ఫలితాలను సవరించడంతో దాదాపు 4,20,000 మంది విద్యార్థులకు స్కోర్లు కూడా ప్రభావితమయ్యాయని కూడా
ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఈ దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ పరీక్ష వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. చాలా మంది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టారు. అయితే నీట్ పేపర్ లీక్ అయిందని కూడా మొదటగా బీహార్ లో గుర్తించారు. అనంతరం హర్యానా, తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు విషయం తెలిసిందే. సిబిఐ ఎంటర్ అవడము, సిబిఐ ఎంటర్ అయ్యే ముందు కూడా ఇటు బీహార్ పోలీసులు జార్ఖండ్ లో సింటూ అనే ప్రధాన నిందితుడిని కూడా అక్కడ జార్ఖండ్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా బీహార్ లోని ఒక కళాశాల ప్రిన్సిపల్ ని, వైస్ ప్రిన్సిపల్ ని కూడా విచారించారు. అనంతరం కూడా ఒక సదరు కొరియర్ సంస్థతోని కూడా ఇది టైఅప్ అయ్యి ఒక బ్యాంకు దగ్గర కూడా లావాదేవీలు జరిగినట్టు కూడా సిబిఐ గుర్తించిన విషయం తెలిసిందే. అయితే నీట్ యూజీ పరీక్ష లీక్ అయిందని, ప్రశ్నపత్రం లీకేజ్ అయిందని కూడా అవకతవకల అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మొత్తం దాదాపు 38 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటన్నిటినీ కూడా పరీక్షించిన అనంతరం కూడా సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కూడా వాస్తవికంగా కూడా జూన్ 14న వెల్లడించాల్సిన ఫలితాలను 10 రోజుల ముందే ఎందుకు వెల్లడించారని కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ ను పొందారు. అయితే ఫిజిక్స్ ప్రశ్నకు ఎంపిక చేసిన విద్యార్థులు ఇచ్చిన కాంపన్సేటరీ మార్కులను వెనక్కి తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తాజాగా కూడా ఎన్టీఏ ఫలితాలను సవరించడంతో దాదాపు 4,20,000 మంది విద్యార్థులకు కూడా స్కోరు ప్రభావితమయ్యాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.